స్క్రీన్ షాట్ తీసి మనం గ్రూప్ లో పెట్టడం చాలా సక్సెస్ఫుల్ ఫార్ములా. ఓకేనా? సో రెడీయా సార్? స్టార్ట్ ద సెషన్. ఎస్ సురేష్ సార్. ఎస్ మీరందరూ చక్కగా సో ఎంసీగా నాకు సపోర్ట్ చేయండి. యజమాన మేడం నమస్తే, వీడియో ఆన్ చేసుకోండి. చక్కగా రియాక్షన్ ఇచ్చారు. రియాక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వీడియో ఆన్ చేసుకుంటే చాలా 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 ఉపయోగపడేటువంటి. శాంతి మేడం నమస్తే. ఎస్పెషల్లీ ముఖ్యంగా థౌజండ్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా సో మన సెషన్ మనం శ్యామ్ గోపి గారు సో చక్కగా వీడియో ఆన్ చేసుకుంటే ఎస్ సూపర్, థ్యాంక్ యూ. సో నేను అడగగానే మీరు వీడియో ఆన్ చేసుకున్నాను. సో రైట్. సో ప్రజెన్స్ మన దాంట్లో ఫస్ట్ ప్రజెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవి మేడం నమస్తే. గీతాంజలి గారు వెల్కమ్. పార్వతి 250 గారు వెల్కమ్. మీరందరూ కూడా నోట్స్ బుక్ పెన్నుతో రెడీగా ఉండండి. సో మనం చక్కటి సెషన్ తీసుకుందాం. ఈరోజు మనకు సార్ కూడా ఎంటర్ అవుతున్నారు, సార్ కూడా వస్తారు. సో రైట్ ఎగ్జాక్ట్ గా 5:10 అండి. రైట్ ఈరోజు మనకు సో స్పీకర్ గా స్పెషల్ సెషన్, ఆర్ఆర్ సెషన్ స్పెషల్ సెషన్. సో అవర్ సీనియర్ సో పెర్ల్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మాషెట్ సార్ తోటి మనకి ఈరోజు సెషన్ ఉంటుంది. సో కాబట్టి మనకు హరి సార్ కూడా మధ్యలో యాడ్ అవుతారు. సార్ కూడా మనతో మాట్లాడతారు. కాబట్టి నేను సార్ని మీరందరూ కూడా గ్రాండ్ అప్లాజ్ ఇస్తే వెల్కమ్ చెప్తాను. వీడియోలో ఆన్ చేసుకున్నాం ధనలక్ష్మి మేడం గారు, జ్యోతి గారు, సునీత వాళ్ళందరూ కూడా రైట్ సార్. ప్లీజ్ వెల్కమ్ అవర్ పెర్ల్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మాషెట్ సార్ అండ్ స్టార్ట్ ద సెషన్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ మనకు కదా. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పాలంటే మనకు హరిసారే ఎక్కువగా కదా. ఎందుకంటే అనుభవ జ్ఞానం అనేది చాలా ముఖ్యం. బట్ మనం ప్రాక్టీస్ అవుతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా మనం ముందుకు వస్తున్నాం. సో ఫస్ట్ టైం దీని గురించి ఈ టాపిక్ గురించి నాకు సార్ ఇచ్చారు. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. సో ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో ఆన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే చేతన మనస్సు, ఎరుకతో ఉండడం. కాన్షియస్ మైండ్ అంటే ఇది ఏంటంటే లాజికల్ మైండ్. కాన్షియస్ మైండ్ అనేది ఇప్పుడు నేను అడిగింది మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మైండ్ ఏంటిది? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతమంది స్పీడ్ టైప్ చేస్తుంది? కాన్షియస్ మైండ్ అంటే ఏంటిది? మీరు టైప్ చేసి మీకు గుర్తుండిపోతుంది అక్కడ. కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మైండ్, అది టైప్ చేసుకోండి. నెక్స్ట్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనస్సు. దీన్నే ఏమంటారంటే హ్యాబిట్ మైండ్ అంటారు. కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మైండ్ అనొచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ అంటే హ్యాబిట్ మైండ్ గా అనడం జరుగుతుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ అనేది మనం డేలో ఆపరేట్ చేస్తుంటాం. సో రీజనింగ్ చేస్తుంటాం, నిర్ణయాలు తీసుకుంటుంటాం, అనాలిసిస్ చేస్తుంటాం. ఓకేనా? రీజనింగ్ చేస్తుంటాం, నిర్ణయాలు తీసుకుంటుంటాం, అనాలిసిస్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ ద్వారానే చేస్తాం. ఈ సార్ అట్లంట కదా, మేడం అట్లంట కదా, ఇట్లా రకరకాల అనాలిసిస్ చేస్తుంటాం. ఏది ఎరుకతో ఉన్న మనసే కదా ఇది చేసేది. సో డెసిషన్స్ తీసుకుంటున్నాం, నిర్ణయాలు. ఈ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నాం? కాన్షియస్ ద్వారా. అదే విధంగా సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక హ్యాబిట్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన నమ్మకాలని, మన అనుభవాలని, మన జ్ఞాపకాలని అన్ని స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు గణేష్ సార్ మీ చిన్నప్పుడు స్కూల్లో మీకు బాగా హ్యాపీగా గుర్తున్న ఏంటంటే తన జ్ఞాపకాలన్నీ తను టకటక చెప్పగలుగుతాడు. ఎందుకు? తనకున్న హ్యాపీ థింగ్స్ అన్ని బాగా కలిగించినవి ఉంటాయి, హ్యాపీ థింగ్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఎక్కడ స్టోర్ అయినాయి? సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోయినాయి సార్కి కదా. సో అలాగే ప్రతి ఒక్కరు ఒక లైఫ్ లో అవి సబ్ కాన్షియస్ లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి మనం వెంటనే వాటి గురించి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చెప్పగలుగుతుంటాం కదా. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని ఒక డాటా హౌస్ అని చెప్పొచ్చు మనం. అంటే ఇది ఒక హార్డ్వేర్ లాగా మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటది సబ్ కాన్షియస్ మైండ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సరే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను గురించి. ఇక్కడ కాన్షియస్ మైండ్ 10% పనిచేస్తే సబ్ కాన్షియస్ మైండ్ 90% పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ 10% పనిచేస్తే సబ్ కాన్షియస్ మైండ్ అనేది 90% వర్క్ చేస్తుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలి.
ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ నుంచి నేను వరంగల్ నుంచి ఒక 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ నేను లొకేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. 2 వీలర్ కావాలన్నా 2 వీలర్ అయితే ఇంత, 3 వీలర్ అయితే ఇంత, 4 వీలర్ అయితే ఇంత అని కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా. మరి మనకి ఏది కావాలో ఆ క్లారిటీ మనకు కావాలి. ఏది కావాలనుకుంటున్నామో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్ చేసుకునేది ఎవరు? మనమే అని మీరు అంటారు, అంతేనా? మనకి ఏది కావాలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకునేది ఎవరు? కాన్షియస్ మైండ్, ఎరుకతో ఉన్న కాన్షియస్ మైండ్ కదా. సో ఆ కాన్షియస్ మైండ్ ఏదైనా మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మరి సెలెక్ట్ చేసుకుంటున్నామంటే నిర్ణయం తీసుకుంటున్నాను అని అర్థం. సో ఆ నిర్ణయాలు తీసుకునేది ఎవరంటే కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్ మైండ్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ తీసుకున్న నిర్ణయాన్ని అయ్యేలాగా చేసేదే సబ్ కాన్షియస్ మైండ్. సో ఇక్కడ డెసిషన్ ఏమో క్లారిటీ, ఏం కావాలనుకుంటున్నామో కాన్షియస్ మైండ్ సెలెక్ట్ చేసుకుంటుంది. డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఆ డెసిషన్ ని సబ్ కాన్షియస్ మైండ్ కు పాస్ చేస్తుంది. సో అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? అది జరిగేలాగా ఆపరేటింగ్ చేస్తుంది అన్నట్టు. నేను ఇంకో దీనికి సంబంధించింది ఒక స్మాల్, అంటే చిన్న చిన్న వర్డ్సే నేను చెప్తున్నా ఈరోజు మీకు. దీనికి సంబంధించింది ఒక వీడియో చూపిస్తా నేను మీకు, కొంచెం క్లారిటీ చూడండి. ఇది ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అంటారు, సార్ నాకు ఒక గుడ్ పర్సంటేజ్ కావాలి. గుడ్ పర్సంటేజా? ఎంత? 20, 30, 40, 50, 60, 70, ఎంత? ఎంత క్లారిటీ ఇవ్వు నాకు. గుడ్ పర్సంటేజ్ ఎంత? ఇంకోళ్ళు వస్తారు, సార్ నాకు బైక్ కావాలి. ఏ బైక్ కావాలి చెప్పు. పల్సర్ 220 కావాలా, లేకపోతే నీకు ఒక R15 కావాలా, లేదంటే నీకు KTM కావాలా? ఏ బైక్ కావాలి? క్లారిటీ క్లారిటీ. ఇంకోళ్ళు వస్తారు, సార్ డబ్బులు చాలా సంపాదించాలనుకుంటున్నా. ఇగో తీసుకో 100 రూపాయలు, తీసుకో డబ్బులు. దీని రిలేటెడ్ మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు, తిన్నా తినకున్నా అతనికి 3 కోరికలు ఉన్నాయి. ఫస్ట్ పెద్ద వెహికల్ కావాలి, సెకండ్ ఎప్పుడు మనీ ఉండాలి, థర్డ్ అరౌండ్ గర్ల్స్ ఉండాలి. డైలీ గాడ్ కి ప్రే చేస్తున్నాడు. ఒక రోజు గాడ్ వచ్చి చెప్తున్నాడు, అరే డైలీ ప్రే చేస్తున్నావు, నేను చూస్తున్నా, ఏంది నీ కోరికలు ఏంటి చెప్పు. నాకు ఈ 3 కోరికలు ఉన్నాయి. సరే ఎర్లీ మార్నింగ్ 10 o'clock ఇస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వాడు ఎర్లీ మార్నింగ్ 10 o'clock రెడీగా వచ్చినాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి తనకు ఒక లెటర్ ఇచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, కంగ్రాచులేషన్ మిస్టర్, నీకు కండక్టర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఫస్ట్ గోల్ ఏంటి చెప్పండి? ఓకే, పెద్ద వెహికల్ కావాలి, కండక్టర్ కి గవర్నమెంట్ బస్. సెకండ్ ఏంటి? ఎప్పుడు మనీ ఉండాలి, కండక్టర్ కి చేంజ్ చిల్లర్. థర్డ్ ఏంటి? అరౌండ్ గర్ల్స్, లేడీస్ బస్ కండక్టర్. చూడండి అతని లైఫ్ ఎలా అయిపోయింది. అలానే మన లైఫ్ కూడా ఈరోజు కండక్టరే. అంటే మన పొజిషన్ కూడా అలానే ఉందన్నమాట. నో క్లారిటీ ఎట్ ఆల్, నో స్పెసిఫిక్. డబ్బులు సంపాదించాలి. ఏం జరిగింది ఇక్కడ? క్లారిటీ అనేది లేదు. కాన్షియస్ మైండ్ లో క్లారిటీ అనేది లేదు. కావాలని కోరుకున్నాం, ఏం కావాలనే క్లారిటీ అనేది లేదు కదా. ఇక్కడ ఇది ఎందుకు చూపించానంటే, ఇంతకుముందు చెప్పాను కదా, సెలెక్షన్ జరగాలంటే డెసిషన్ తీసుకోవాలి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్ జరగాలంటే డెసిషన్ తీసుకోవాలి. మరి ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారు క్లారిటీగా? కాన్షియస్ మైండ్ కదా. మరి ఆ డెసిషన్ తీసుకున్న కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఆ డెసిషన్ ని సబ్ కాన్షియస్ కి పాస్ చేస్తుంది. మరి అప్పుడు ఆ సబ్ కాన్షియస్ ఆపరేటింగ్ అయ్యేలాగా స్టార్ట్ చేస్తుందా లేదా? అందుకే కాన్షియస్ మైండ్ లో ఎట్లుండాలి? క్లారిటీ అనేది ఉండాలి. ఏం కావాలనుకుంటున్నాం అనే క్లారిటీ ఉంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవ్వాల్సిన రికార్డ్ అయితేనే ఉంటాయి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఇకపోతే ఇంకొకటి, నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అని అందరూ అనుకుంటారు కదా. కానీ అందరూ ఏమనుకుంటాం? నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాం. అంటే కేవలం వర్డ్స్ అనుకుంటే అది అవ్వదండి. కేవలం వర్డ్స్ అనుకుంటే అది అవ్వదు. సో ఇక్కడ ఆ వర్డ్స్ కి ఏం యాడ్ చేయాలంటే ఒక ఫీలింగ్ ని యాడ్ చేయాలి. ఒక ఫీలింగ్ ని యాడ్ చేయాలి. అంటే మనం పొందుతున్న సంతోషాన్ని హ్యాపీగా ఫీల్ తో చెప్పాలి. అరే సార్ ఒక మాట అంటుంటాడు, ఫీలింగ్ ఉంటేనే సీలింగ్ వస్తుంది అని అంటుంటాడు. ఎప్పుడు విన్నారు ఎప్పుడన్నా? సీలింగ్ ఎవరికి వస్తాయంట? ఫీలింగ్ ఉన్న వాళ్ళకి సీలింగ్ వస్తుందంట. దాని పట్ల మనం ఎంత ఫీల్ తో ఉన్నాం. సో నేను మస్తు కష్టపడుతున్నా సార్, నేను ఎంత చేసినా నాకు అవ్వట్లేదు సార్ అని అంటున్నా కదా. మనం చేసే ప్రయత్నం ఎట్లా ఉండాలంటే, మనం చేసే ప్రయత్నం ఎవరో గమనించాల్సిన అవసరం లేదు. నేచర్ గమనించి వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ కన్సిస్టెన్సీ చూసి ఆ నేచర్ పులకరించి మనకు కావాల్సిన రిజల్ట్ ఇస్తుంటదంట. సో అట్లా ఎంత ఫీల్ తో మనం పనిచేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కదా.
సో నేను సంతోషంగా ఉండాలి అని ఒక్కటే వర్డ్స్ అనుకుంటే సరిపోదండి, ఆ వర్డ్స్ కి ఫీలింగ్ యాడ్ చేయాలి. నేను ఇంకొకటి నేను ఎగ్జాంపుల్ చెప్తా, గుర్తు తెచ్చుకోండి. ఒక సినిమా 2.5-3 గంటల సినిమా ఉంటది. ఆ సినిమా తీయాలంటే దానికి షూటింగ్ చేసేటప్పుడు ఎన్ని రిహార్సల్ జరుగుతాయండి, ఎన్ని టేకులు తీసుకుంటారు కదా. ఒక ఎమోషన్ ని పండించడానికి రాజమౌళి ఒక ఎమోషన్ ని పండించడానికి కొన్ని రోజులు చేస్తాడంట, కొన్ని రోజులు. అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ని వ్యక్తపరిచేలాగా, ఒక సాడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని వ్యక్తపరిచేలాగా, అంటే ఫీలింగ్స్ అనేది ఎంత చక్కగా కనబడేలాగా చూపిస్తున్నాడు, అవునా కదా. సో ఆ విధంగా వర్డ్స్ అనుకోవడం కాదు, ఆ వర్డ్స్ కి ఫీలింగ్ ని యాడ్ చేసినప్పుడే అది సక్సెస్ అన్నట్టు. సో మనం పొందుతున్న సంతోషాన్ని హ్యాపీగా ఫీల్ తో చెప్పాలి. ఎప్పుడైతే హ్యాపీనెస్ ని ఫీల్ అవుతామో ఫీలింగ్ అనే వైబ్రేషన్ యూనివర్స్ లోకి వెళ్తుంది, యూనివర్స్ లోకి వెళ్తుంది. సో మరి ఆ వైబ్రేషన్ ఎప్పుడు మనం ఫీల్ అయినప్పుడే జరుగుతుంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్షియస్ మైండ్ లో దిగులుగా డల్ గా నేను ఓకే సార్, ఐఎమ్ హ్యాపీ సార్, ఐఎమ్ హ్యాపీ సార్ అని అంటున్నాం. ఇది సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అంటే నేను హ్యాపీగా ఉన్నా ఓకే ఓకే అని వర్డ్స్ లో అంటున్నాం, కానీ లోపల దిగులు ఉంది కదా. ఆ హ్యాపీనెస్ అనేది, ఆ ఫీలింగ్, హ్యాపీనెస్ అనే ఫీలింగ్ లేదు అక్కడ. సో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే ఆ వైబ్రేషన్ అనేది యూనివర్స్ లోకి వెళ్తుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో కాన్షియస్ అప్పుడు ఏమైతుంది, క్లారిటీ లేకపోతే ఏమైతుంది, కాన్షియస్ మైండ్ కు సబ్ కాన్షియస్ మైండ్ కు మధ్యలో క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ వచ్చినప్పుడు ఏమైతుంది, ఆ కోరిక అనేది నెరవేరదు. కొంతమంది అంటుంటారు కదా, సార్ నేను ఎంత ట్రై చేస్తున్నా నాకు అవ్వట్లేదు సార్, నేను మాత్రం ఫాస్ట్ గా ఉంటున్నా సార్ అని అంటుంటారు కదా. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇగో ఇదే, ఆ క్లారిటీ లేకపోవడం వల్ల. అందుకే ఆ క్లాషెస్ అనేవి వస్తుంటాయి. ఓకే. ఇంకొకటి, సబ్ కాన్షియస్ మనం చెప్పినట్టుగా వినాలంటే మనం ఏం కావాలనుకుంటామో క్లియర్ గా కోరుకోవాలి. పర్టికులర్ ఫీలింగ్ వైబ్రేషన్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు సంతోషంగా మీరు ఫీల్ అవుతే అది మీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతే ఎంత సంతోషంగా ఉంటుందో, అవునా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తా, ఇక్కడ గణేష్ సార్ అని తీసుకుంటా ఎగ్జాంపుల్. గణేష్ సార్, మీకు ఇండస్ట్రీలో ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఇండస్ట్రీలో మనము రావడానికి కారణం హెల్త్ మనీ గురించి రావడం. డైరెక్ట్ పాయింట్, మీకు ఇండస్ట్రీలో ఏం కావాలి? మనీ కావాలి సార్. మనీ కావాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జానయ్ సార్, మీకు ఇండస్ట్రీలో ఏం కావాలి? వారానికి 2.5 లక్షలు కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ని, గణేష్ సార్ని, జానయ్ సార్ని ఇద్దరిని గమనించారా? సార్ గణేష్ సార్ డైరెక్ట్ పాయింట్ చెప్పాడు, మనీ కావాలని. జానయ్ సార్ హ్యాపీ ఫీలింగ్ తోని గమనించలేము, నాకు వారానికి 2.5 లక్షలు కావాలని చెప్పింది. నేను ఇంతకుముందు పాయింట్ ఏం చెప్పినా మళ్ళీ వినండి. సబ్ కాన్షియస్ మనం చెప్పినట్టుగా వినాలంటే మనం ఏం కావాలి అనుకుంటున్నామో క్లియర్ గా కోరుకోవాలి. ఇప్పుడు క్లియర్ గా ఎవరు కోరుకున్నారు? నేను గణేష్ సార్ తప్పు పట్టట్లే, గణేష్ సార్ కోరుకున్నాడు మనీ కావాలి అని అన్నాడు. 100% కరెక్ట్. ఆ మనీ ఎంత కావాలనేది క్లారిటీ చెప్పింది ఎవరు? జానయ్ సార్. వారానికి 2.5 లక్షలు అంటే తన ఫీలింగ్ లోపల ఉంది కాబట్టి దాన్ని హ్యాపీగా చెప్పాడు. అది ఈ నెలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా, సంవత్సరంకి అవుతుందా, ఇంకా 3 సంవత్సరాలకి అవుతుందా, ఎప్పుడైనా కానీ తన క్లారిటీ ఖచ్చితంగా సీలింగ్ కొట్టాలనే క్లారిటీ సార్కుంది కదా. ఆ ఫీలింగ్ అనే వైబ్రేషనే అదే యూనివర్స్ లోకి వెళ్తుంది. సో మరి మనం ఎంత బలంగా అనుకుంటున్నాము, ఎంత క్లారిటీతో ఉంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. సో ఈ పర్టికులర్ ఫీలింగ్ వైబ్రేషన్ యాడ్ చేయాలని అనుకున్నాం కదా. ఎప్పుడైతే మనం సంతోషంగా ఫీల్ అవుతామో, అనుకున్న దాన్ని మనం సంతోషంగా ఫీల్ అవుతామో అది ఖచ్చితంగా మన జీవితంలో మేనిఫెస్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నిజంగా సార్ ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఫీల్ అయ్యాడో అది నిజంగా మేనిఫెస్టేషన్ జరిగి ఒక 2-3 సంవత్సరాల తర్వాత, సరే ఒక 2 years తర్వాతనే అనుకుందాం, సార్కి వీక్లీ 2.5 lakhs ఇట్లా పడుతూ 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 కంటిన్యూస్ కనబడతాయి. అప్పుడు సార్ హ్యాపీ ఫీలింగ్ ఇంకా రెట్టింపు అవుతుంది కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఎలాంటి కమాండ్స్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంకోటి నెక్స్ట్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది దేని మీద పనిచేస్తుందంటే రిపిటేషన్ మీద పనిచేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ అనేది. సో సబ్ కాన్షియస్ ఏదైనా ఒకటి బాగా అలవాటు కావాలంటే రిపిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిపిటేషన్ మీద పనిచేస్తుంది.
సబ్ కాన్షియస్ కి ఏదైనా ఒకటి బాగా అలవాటు కావాలంటే రిపిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎగ్జాంపుల్, ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని మనసు పెట్టి నేర్చుకోవడం స్టార్ట్ చేసినాం మనం కదా. సో అలా డైలీ ఒక డ్రైవింగ్ చేసి 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 ఏమైతుంది, అది ఒక అలవాటు లాగా మారుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం అనుకుందాం. మార్నింగ్ మనం లేచి వెంటనే బ్రష్ చేయాలి అని అనుకుంటాను, లేవడంతోనే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఎందుకు? అలవాటు అయిపోయింది అది. అంటే బ్రష్ చేయడము, స్నానం చేయడము, తర్వాత ఏం చేయడము, తర్వాత టిఫిన్ చేయడము, తర్వాత ఆఫీస్కి వెళ్ళడము, ఈ అన్ని కూడా ఒక డైలీ రొటీన్ అయిపోయింది మనకు కదా. అంటే ఒక అలవాటుగా చేసింది, అంటే చిన్నప్పటి నుంచి మనం చేసి 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 అది ఏమైందంటే ఒక అలవాటుగా మారింది. ఆ అలవాటుగా మారడమే హ్యాబిట్ అని చెప్తున్నాం కదా. ఈ హ్యాబిట్ మైండ్, సబ్ కాన్షియస్ అనేది ఏమనుకున్నాం మనం? హ్యాబిట్ మైండ్ అని అనుకున్నాం కదా. సో ఇక్కడ ఒక కొత్త హ్యాబిట్ మనకు అలవాటు కావాలంటే 41 రోజులు ప్రాక్టీస్ చేయాలంట. ఎందుకు అట్లా? రేపు ఒక కొత్త హ్యాబిట్ మనకు అలవాటు కావాలంటే 41 days ప్రాక్టీస్ చేయాలంట. ఎందుకట్లా? మందిలో మేడం మీ మాటలో చెప్పు. 41 days ప్రాక్టీస్ చేయాలంట ఒక కొత్త అలవాటుని. ఎందుకట్లా? అంటే పదే పదే అలవాటు అయినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది సార్. అది ఇంకా మనకు అలవాటుగా మారుతుంటది రెగ్యులర్ గా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు నేను ఒక వాటి చెప్పిన, అందరు గమనించాల. సబ్ కాన్షియస్ దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పిన? రిపిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మేడం పదే పదే అని చెప్పింది కదా, ఆ పదే పదే అనడమే రిపిటేషన్ కదా. సో రిపీట్ గా ఒక పనిని కంటిన్యూగా కన్సిస్టెన్సీగా చేయడం వల్ల ఏమైతుందంటే అది సబ్ కాన్షియస్ మైండ్ మీద పనిచేస్తుంది కదా. సో సబ్ కాన్షియస్ మైండ్ దేని మీద పనిచేస్తుంది అంటే రిపిటేషన్ మీద పనిచేస్తుంది అనుకున్నాం. అందుకే ఒక పనిని పదే పదే అనుకోని పదే పదే 41 రోజులు ఒక దీక్షలాగా చేయడం వల్ల అది అలవాటుగా మారిపోతుంది మనకు. సో అలవాటుగా మారుతుందంటే హ్యాబిట్ మైండ్ దేనికి సంబంధించింది? సబ్ కాన్షియస్ మైండ్ సంబంధించింది. క్లియర్ అయింది? రైట్. నెక్స్ట్ ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీవీ చూస్తున్నాం. వందన మేడంకి ఏమో సినిమా చూడాలని ఉంది, నాగరాణి మేడం ఏమో స్పోర్ట్స్ చూడాలనుకుంటాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూడాలనుకుంటున్నారు కదా. మనం ఏ ఛానల్ కావాలంటే రిమోట్ తో ఆ ఛానల్ క్లిక్ చేయొచ్చుగా. 1 నెంబర్ క్లిక్ చేస్తే అమ్మ నాకు జెమ్ని వస్తలేదు అని వందన మేడం వాళ్ళ అమ్మ అన్నది. అమ్మ 4 కొట్టే అంటది మేడం కదా. అంటే అర్థమైంది, ఏ నెంబర్ క్లిక్ చేస్తే ఆ నెంబర్ లో ఆ ఛానల్ సంబంధించింది వస్తుంది. అంటే ఆ నెంబర్ లో ఏం జరిగింది? ప్రోగ్రామింగ్ అనేది జరిగింది, ఒక ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అయింది. అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో మనకు అదే ఛానల్ విజువలైజ్ అవుతుంది, అవునా కదా. అంటే ఇక్కడ చిన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే స్టేజ్ ఎక్కితే స్టేజ్ ఫియర్, మాట్లాడాలంటే భయం. సో చిన్నప్పుడు నాకు కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం. బట్ ఆ భయం ఇప్పుడు కూడా ఉంది, కానీ అప్పుడున్నంత భయం ఇప్పుడు లేదు. ఎందుకు అట్లా? ఎందుకంటే అంటే అసలు ఈ భయం రావడానికి కారణం ఏంటంటే ఇది నా వల్ల అవుతుందా, నేను చెప్పగలుగుతున్నా, నేను చెప్పలేనేమో, నేను మాట్లాడితే అక్కడ ఎవరైనా నవ్వుకుంటారేమో, ఇట్లా రకరకాలుగా మనం కమాండ్స్ ఇస్తున్నాం. కాన్షియస్ మైండ్ కి ఏదైతే కమాండ్స్ ఇస్తున్నామో సబ్ కాన్షియస్ మైండ్ అదే రికార్డ్ అవుతుంది. మరి అట్లాంటి కమాండ్స్ మనం ఇవ్వడం వల్ల నిజంగానే మనం చేయలేనేమో, నిజంగా ఇది మన వల్ల అవ్వలేదేమో, అది అదే అదే అవుతుంది అన్నట్టు ఇక్కడ కదా. సో మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఎందుకు ఆ భయం కొంచెం ఉంది, ఉన్నా కూడా భయం ఎందుకు పోతుంది అంటే ఒక దాన్ని పదే పదే అనుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయాన్ని పదే పదే అనుకోని ఈ రోజు ప్రోగ్రామ్ నేను చాలా బాగా చెప్పాలి, ఈ రోజు ప్రోగ్రామ్ నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ రోజు ప్రోగ్రామ్ లో మంచి మంచి వీడియోస్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఒక విషయాన్ని నేను పదే పదే అనుకోవడము, పాజిటివ్ థాట్స్ ని సజెషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు నేను సెషన్ చెప్పడానికి నాకు ఆ ధైర్యం వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, అవునా కదా. సో ఆ పదే పదే అనుకోవడము, ఆ పాజిటివ్ థాట్ ని పాజిటివ్ సజెషన్ మనం ఎప్పుడైతే ఇస్తున్నామో ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉందండి. ఇంకొకటి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వందన మేడం ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుంది. టీమ్ కి కూడా కొన్ని పాజిటివ్ విషయాలు చెప్పాలనుకుంటుంది. మేడం ఏం చేసిందంటే ప్రజెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త వాళ్ళకి, అదే విధంగా టీమ్ మెంబర్స్ కి కొన్ని పాజిటివ్ విషయాలు చెప్పినప్పుడు మేడం ఏం చేసిందంటే కాల్ రికార్డ్ చేసుకున్నది. మేడం ఏం చేసుకున్నది? కాల్ రికార్డ్ చేసుకున్నది. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత
కాల్ రికార్డ్ మొత్తం అయిపోయింది. రికార్డ్ అయిపోయిన తర్వాత అప్లైనర్ అయిన కృష్ణేష్ సార్, మేడం మీరు ఏం మాట్లాడిల్లో అది నాకు పంపించండి అని అన్నాడు సార్. సో ప్రజెంటేషన్ ఏమో మేడం ప్రోడక్ట్ గురించి ఏం చెప్పిందో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. టీమ్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే అన్ని పాజిటివ్ మాట్లాడింది, కానీ మధ్య మధ్యలో నేను ట్రై చేసినా కానీ నాకే అవుతలేదు, అయితే అంటారా ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడిందని అనుకుందాం. ఓకే, అమ్మో ఇప్పుడు కృష్ణేష్ సార్ ఇది పంపించమన్నాడు, ఇవి వింటే సార్ ఏమనుకుంటాడు అనే ఒక భయం తనలో ఉంటుందా? ఇప్పుడు మేడం ఏం మాట్లాడిందో అదే వినబడుతుందా, లేదా కొత్త కొత్త వర్డ్స్ వచ్చేమన్నా యాడ్ అవుతాయా? చెప్పండి. మేడం మాట్లాడిందే అందులో ఉంటుందా, లేదా వేరే కొత్త వర్డ్స్ ఏమన్నా యాడ్ అవుతాయా? పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ వినబడుతుంది, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ వినబడుతుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా అలాంటిదే. సబ్ కాన్షియస్ మైండ్ కూడా దేవి మేడం పాజిటివ్ మాట్లాడుతుంది, సురేష్ మాశెట్టి నెగిటివ్ మాట్లాడుతున్నాడు, నేను పాజిటివ్ నే తీసుకోవాలి, అట్లా ఉండదు సబ్ కాన్షియస్ మైండ్. మనం ఏది ఇస్తే అదే తీసుకుంటది, మనం ఏది కోరుకుంటే అదే జరిగేలాగా చేస్తుంది. కొంతమంది అంటుంటారు, సార్ నాకు దేవుడు నన్ను పట్టించుకుంటలేడు సార్, అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తున్నాయి, అన్ని ఇబ్బందులు నాకే వస్తున్నాయి. కమాండ్ ఏమి ఇస్తున్నావు? మనం ఇచ్చే కమాండ్ ఏంటిది? మనం కోరుకునే పదం ఏంటిది? మనం ఏ ఫీలింగ్ తో కోరుకుంటాను? కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, తీసుకోవట్లేదు, రావట్లేదు, అవ్వట్లేదు, అలా చెప్పి 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 సబ్ కాన్షియస్ లో రికార్డ్ అయిపోతుంది కదా. సో మనం ఏదైతే కోరుకుంటామో నేచర్ మనకు అదే ఇస్తుంది. మరి మన కాన్షియస్ మైండ్ లో మనం ఎంత ఎరుకతో ఉండాలి, అవునా కదా? క్లారిటీ క్లారిటీ. సో నాకు అంతా మంచి జరుగుతుంది, నేను హ్యాపీగా ఉన్నాను అంటే, హ్యాపీగా లేకపోయినా కూడా జస్ట్ హ్యాపీ ఉన్నాననే వర్డ్స్ అనుకోవద్దు. 100% ఒక హ్యాపీ ఫీలింగ్ తోని దాన్ని ఫీల్ అవ్వాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేచర్ నాకు సపోర్ట్ చేస్తుంది. నిన్న ఒక సినిమా వచ్చింది సత్యం శివ హరిసార్ అంటుంటాడు, నేను అంత గమనించలే కానీ నిన్న గమనించిన. అయితే బావ బామ్మర్దులు ఇద్దరు ఉంటారు. బావేమో బామ్మర్ది తెలియదు, కానీ బామ్మర్ది ఏమో బావకు సంబంధించిన జ్ఞాపకాలు అన్ని గుర్తుపెట్టుకుని అన్ని చెప్తుంటాడు. వీడు ఏందో పెద్ద నసగాడు ఉన్నాడు అని చెప్పి బామ్మర్ది ఫోన్ నెంబర్ అడిగితే బావ రాంగ్ నెంబర్ ఇస్తాడు. ఒక రోజు ఏమైతుందంటే బామ్మర్ది ప్రేమను చూసి, అరే ఇట్లాంటి వ్యక్తి వాడు పేరు అడిగితే కనీసం నేను పేరు కూడా చెప్పలేకపోతున్నా అని బాధపడుతుంటాడు అన్నట్టు. ఒక రోజు చెప్తాడు, అరే నేను నెంబర్ కావాలనే రాంగ్ ఇచ్చిన, నువ్వు బాధపడకు, ఫీల్ అవ్వకు అని చెప్పి బావ చెప్తుంటే వాడు అంటాడు, సరేలే నేనే తప్పు రాసుకున్నానేమో అంటాడు. అప్పుడు వాడు వాళ్ళ భార్యతో చెప్తుంటాడు, ఒక మనిషి ఇంత మందిని ఈ విధంగా ప్రేమించడం, ఒక పాజిటివ్ ఆలోచించడం, మిస్టేక్ మన వైపు ఉన్నా కూడా దాన్ని వాడు యాక్సెప్ట్ చేయకుండా వాడే కరెక్ట్ గా దాన్ని వాడే తప్పుగా రాసుకున్నానని ఫీల్ అవ్వడం, అంటే ఎంత ఇట్లా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అని అంటుంటాడు. అంటే ప్రతి దాన్ని కూడా ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు అక్కడ చూడండి. సో ఆ పాయింట్ నాకు అది చాలా బాగా నచ్చిందండి. సో ఇక్కడ బాగా గమనించండి, సార్ మొన్న కూడా మనకు చెప్పిన పాయింట్ ఏంటంటే పెయిన్ సఫరింగ్. పెయిన్ అంటే మనల్ని ఎవరో ఒకరు హర్ట్ చేసిల్లు దేవి మేడం, మనల్ని ఒకరు బాధ పెట్టిల్లు, హర్ట్ చేసిల్లు, ఉన్నతి లైట్ అని చెప్పి లైట్ తీసుకున్నాం అనుకోండి, అది ఇక్కడికి క్లోజ్ కదా. అది ఎప్పుడైతే సఫరింగ్ గా మారుతుందో, పెయిన్ అంటే బాధపడ్డం, లైట్ తీసుకున్నాం, వదిలేసినాం. సఫరింగ్ అంటే ఇక దాన్నే తలుచుకుంటూ, దాన్నే బాధపడుకుంటూ 10 సంవత్సరాల కిందట ఏం జరిగింది, 20 సంవత్సరాల కిందట ఏం జరిగింది, నా మామ ఏం చేసిండు, నా అత్త ఏం చేసింది, నాకేం బుల్లెట్లు వేసిండు, నేను వాళ్ళకేం బుల్లెట్లు వేయాలి, స్టేటస్లు ఏం పెట్టాలి, ఏం కొటేషన్లు పెట్టాలి, ఏం వీడియోలు పెట్టాలి, వాళ్ళకి ఎట్లా పంచలు ఇవ్వాలి, వాళ్ళు చూసిలో లేదని చూసుకోవడం, చెక్ చేసుకోవడం, అంతా గజిబిజి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం కదా. సో అంటే పెయిన్ అనేది ఇవాళ బాధపడుతున్నాం, లైట్ తీసుకొని వదిలేస్తున్నాం. సఫరింగ్ అంటే దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మీరు చూడండి, స్టేటస్ లో ఎవరన్నా శాడీ ఎక్కువ పెట్టిల్లు అనుకోండి, తొందరగా ప్రతి ఒక్కరు పసిగడుతుంటారు, ఏదో బాధలు ఉన్నట్టుంది కదా, ఎవరో వీళ్ళకు కౌంటర్ వేసినట్టున్నారు కదా, వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు కదా. సఫరింగ్ అనేది మనల్ని లైఫ్ టైం బాధ పెడుతూనే ఉంటుంది, అంటే కంటిన్యూ చేస్తుంటది అన్నట్టు. సో అట్లా మనం సఫరింగ్ లో ఉండదు ఎప్పుడు. పెయిన్ ఉంటుంది, పెయిన్ లేకుండా ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది జస్ట్ అట్లా ఆ ఒక్క రోజు ఉండాలి, వదిలేయాలి, లైట్ తీసుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయొద్దు. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నా వల్ల కాదంటే సబ్ కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుందంట. నా వల్ల కాదు, నేను చేయలేను, సబ్ కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుందంట. నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతా, ఖచ్చితంగా నా వల్ల అవుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ అదే యాక్సెప్ట్ చేస్తాను. నేను ఒక చిన్న స్టోరీ వినిపిస్తాను మీకు, కొంచెం క్లారిటీ మీకు, ఇందులో కనెక్ట్ అయిన పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు.
సబ్ కాన్షియస్ మైండ్ చేసే పనిని వేగవంతం చేయడం. రొనాల్డ్ విలియమ్స్ అనే ఒక ప్రముఖ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఆయన తన స్నేహితులకు రోగ నిర్ధారణలో ఒక ముఖ్యమైన అవయవంలో జీవాకరణ పరీక్ష చేశాక అందులో క్యాన్సర్ కణాలు కనిపించాయి. ఓకే, సుప్రసిద్ధ డాక్టర్లందరూ అత్యంత బాధాకరము ప్రమాదకరమైన చికిత్సని సూచించారు. దానికి ఆ స్నేహితుడు భయపడ్డాడు. అప్పుడు విలియమ్స్ సబ్ కాన్షియస్ మైండ్ గురించిన కొన్ని విషయాలను, దాన్ని ప్రయోగించిన కీలక రహస్యాలను ఆయన స్నేహితులకు చెప్పాడు. విలియమ్స్ చెప్పిన ప్రకారము ఆయన స్నేహితుడు ఆ పద్ధతిని ఉపయోగించి ప్రయత్నం చేసిండు. అయితే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ప్రశాంతంగా తనకి తాను ఇలా అనుకున్నాడు: ప్రతి కణము, ప్రతి నరము, ప్రతి కణజాలము, ప్రతి అవయవము ఇప్పుడు ఎటువంటి దోషం లేకుండా సంపూర్ణంగా ఆదర్శంగా తయారవుతుంది. నా శరీరం అంతటా ఆరోగ్యము సామరస్యము మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 1 నెల రోజుల్లో చికిత్స పూర్తయింది. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో క్యాన్సర్ కణాలు శరీరంలో మచ్చుక కూడా మిగలలేదని తెలియజేసింది. కానీ ఇది విని మిగతా స్నేహితులు ఆశ్చర్యపోయారు. కానీ వారిలో జిజ్ఞాస తలెత్తింది. నిద్రపోయే ముందు తను అలా ఎందుకు అనేవారని వాళ్ళు ప్రశ్నించారు. ఒకసారి దానిని ఒక దిశగా పనిచేసేటట్టు మళ్ళిస్తే నిద్రపోయేటప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి లాభదాయకమైన పని ఏదైనా అప్పచెప్పడం మంచిది అని విలియమ్స్ చెప్పాడు. మరి మనం నిద్రపోయేటప్పుడు ఏం కోరుకుంటాం? మన లక్ష్యానికి ఉపయోగపడే కోరుకుంటారా? అమ్మో ఇది 3000 ఉన్నది కాస్ట్, తీసుకుంటారంటారా? అవుతుందంటారా? రేపు ప్రజెంటేషన్స్ జరుగుతాయి అంటారా? ఇట్లా పడుకునేటప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? నా వల్ల కాదు అంటే సబ్ కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుంది. నా వల్ల అవుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ అంటే ఎరుకతో ఉండడం, లాజికల్ మైండ్. సో దీన్నే చేతన మనస్సు అని కూడా అంటాం. అదే సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనస్సు, దీన్నే హ్యాబిట్ మైండ్ అని కూడా అంటుంటామండి. సో ఇక్కడ మరి మనం వేటి మీద మనం ఫోకస్ గా ఉండాలి. వేటి మీద ఫోకస్ ఉండాలంటే పాయింట్ నెంబర్ 1 సంకల్పాలు అంటే విల్ పవర్. సో ఇక్కడ మెడిటేషన్ అనేది మన లైఫ్ లో ఒక భాగం, ఖచ్చితంగా మనం దాన్ని చేయాల్సిందే. సో సైలెన్స్ క్రియేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండవది ఏమో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ని కూడా మనం ఖచ్చితంగా రెగ్యులర్ గా చేయడం అనేది చాలా ముఖ్యం. సో డైలీ వర్క్ ప్లాన్స్, డైలీ మనం ఏమేమి చేయాలో ఆ వర్క్ ప్లాన్స్ మీద ఖచ్చితంగా మనం కంటిన్యూస్ గా ఫోకస్ చేయాలి. ఇప్పుడు వర్క్ ప్లాన్స్ ఏంటి అంటే వెంటనే మీరు ఏమంటుంటారు? సార్ ఎన్టీపీసీ అనేది మన రెగ్యులర్ వర్క్ సార్, డైలీ చేయాలంటుంటాం. లావణ్య మేడం అడిగితే ఏమంటుంది? సార్ ఇదే ఫైనల్ అని అంటుంటారు కదా. సో డైలీ చేయాల్సిన వర్క్ మనం ఒక హ్యాబిట్ గా, ఒక సంకల్పంగా చేస్తూనే ఉన్నాం కదా. సెకండ్ పాయింట్ మనం ఫోకస్డ్ గా ఉండాల్సింది ఏంటిదంటే ఊహలు మీన్స్ ఇమాజినేషన్. అంటే ప్రతిరోజు చేసే పనులను ఊహించడం. అది కూడా ఎలాంటి ఊహలు? మన లక్ష్యానికి ఉపయోగపడే ఇమాజినేషన్స్ అన్నట్టు. సో నాకు అంత అనుకూలంగా జరుగుతుంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఈ వర్డ్స్ తోని. సో ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? నేను సంతోషంగా ఉన్నాను అని ఒక వర్డ్ అనడం కాదు, ఆ వర్డ్ కు ఫీలింగ్ యాడ్ అవ్వాలి. ఇప్పుడు సార్ అన్నారు కదా, హ్యాపీ ఫీలింగ్ తోని నేను ఖచ్చితంగా ఇందులో వారానికి 2.5 లక్షలు తీసుకుంటాను అంటే ఒక వర్డ్ చెప్పడం కాదు, ఆ వర్డ్కు తగ్గ ఫీలింగ్ కూడా మనకు ఉంది అన్నట్టు. అందుకే ఫీలింగ్ ఉంటేనే సీలింగ్ వస్తుంది అని అంటుంటాం కదా. మూడోది వచ్చేసి మాటలు, వర్డ్స్. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా చాలా విలువైందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్భుతమైన మాటలు, ఇన్స్పైరింగ్ గా మనం మాట్లాడే మాటలు మన టీం మెంబర్స్ తో మాట్లాడుతున్నామంటే, అబ్బా ఈరోజు సార్ ఎంత బాగా చెప్పిండు అని చెప్పి తను ఇన్స్పైర్ అయ్యి బూస్టింగ్ ముందుకెళ్తుంటాడు. నిన్న ఒక మేడం అండి, నేను చేయలేకపోతున్నా సార్, నా వల్ల అవ్వట్లేదు, నాకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, నేను చేయలేనేమో, ఇక నేను ఆగిపోతానేమో అని నాకు ఒక మెసేజ్ పెట్టింది మేడంకి నేను ఒక క్లారిటీ ఇవ్వడం వల్ల, నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత వెంటనే, సార్ రేపు 3 ప్రజెంటేషన్లు 2 థ్యాంక్ యూ మీట్లు సార్, నేను నిన్న ఆరపు వరకు రాలేకపోయినా సార్, రేపు నుంచి ఖచ్చితంగా వస్తా సార్ అని నాకు ఒక మెసేజ్ పెట్టింది. అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏం చేయాలో అనేది తెలియక క్లారిటీ, ఆ ఇమాజినేషన్ లో కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి అన్నట్టు. ఆ కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీకి ఎప్పుడైతే వస్తామో వాళ్ళు ఏం చేయాలనుకునేది వాళ్ళకి 100% ఆ ఎరుకతో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మాటలు అనేది కూడా ఎంత ప్రభావితం చేస్తున్నాయండి?
అంటే వాళ్ళకి కావాల్సిన చిన్న క్లారిటీ ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఇవ్వాల్సిన బూస్టింగ్ వల్ల వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా? సో వర్డ్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. మన మాటలే మన లోపల ఉన్న ఎమోషన్స్, మన మాటలే మన లోపల ఉన్న ఎమోషన్స్. అందుకే సీనియర్ జూనియర్ తో మాట్లాడినప్పుడైనా కానీ, జూనియర్ సీనియర్ తో మాట్లాడినప్పుడు కానీ, సో వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది కదా. మాటలే మూటలు అంటుంటాం కదా ఎప్పుడు. సో మన మాటలే మూటలు ఉండాలి ఇక్కడ. సో 4వ పాయింట్ వచ్చేసి ఎమోషన్స్, భావోద్వేగాలు. సో ఏ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలో అదే క్లారిటీ. సో మన సంకల్పం పెట్టుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ అదే పనులు ఉంటుంది. మన సంకల్పం మనం పెట్టుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ అదే పనులు ఉంటుంది. సో కాన్షియస్ లో మనం ఏ కమాండ్ ఇస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంటా కదా. సబ్ కాన్షియస్ మైండ్కి ఏం తెలియదండి. మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్ గా ఆలోచిస్తున్నారా, కావాలనుకుంటారా, వద్దనుకుంటారా, ఇది ఏది అవసరం లేదు సబ్ కాన్షియస్ మైండ్ కి. మీరు ఏది అనుకుంటున్నారో అదే సబ్ కాన్షియస్ రికార్డ్ చేసుకుంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం కాన్షియస్ లో ఎంత ఎరుకతో ఉంటే అంత మంచిది, చాలా ఇంపార్టెంట్. 5వ పాయింట్ వచ్చేసి చేతలు, యాక్షన్స్. సో మన పని స్కిల్ గా మారినప్పుడే సంపాదనగా మారుతుంది. స్కిల్ అంటే అర్థమయ్యేలాగా మనం అక్కడ చెప్తున్నాం కాబట్టి కదా. సో స్కిల్ ఉన్న సీనియర్ తో ఫ్రెండ్షిప్ చేయండి, మీ లక్ష్యానికి ఉపయోగపడేలాగా హెల్ప్ తీసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో మరి ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించింది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేస్తుందా అనేది చూస్తే, ఒక టాప్ మోస్ట్, ఇప్పుడు మన సార్ ఎప్పుడు చెప్తుంటాడు, మీరు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆ రంగంలో సక్సెస్ అయిన సక్సెస్ఫుల్ పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేయండి అని అంటుంటాడు సార్ ఎప్పుడు. అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ కదా. చాలా మంది కొత్త కొత్త హీరోలు వచ్చినప్పుడు కూడా పలానా మెగాస్టార్ చిరంజీవి బయోగ్రఫీ ఏంటిది, తను ఏం నమ్మాడు, ఏదో ఒక సక్సెస్ మంత్రం దొరుకుతుందని చెప్పి చూడడానికి బాగా గమనిస్తుంటారు కదా. అట్లాగే మరి ఆ మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే కాదు, టోటల్ చిరంజీవి కుటుంబం సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అనేది నేను ఒక చిన్న వీడియో చూపిస్తా, ఇది అర్థం చేసుకోండి. వీడియోలో మనం మెగాస్టార్ ఫ్యామిలీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా బిలీవ్ చేసి సక్సెస్ అయ్యారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ముందుగా నా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ గా బెస్ట్ వాల్యుబుల్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా చిరంజీవి గారి విజువలైజేషన్ సక్సెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారు తన కెరియర్ గురించి సక్సెస్ ని ముందుగానే విజువలైజ్ చేసుకున్నారు. తన 10th క్లాస్ లో అలాగే తన గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు డ్రామాలో, స్కూల్లో, కాలేజ్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అందరూ చిరంజీవి గారిని చూసి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారంట. ఒక నటుడికి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, ఒక సెలబ్రిటీ అయితే లైఫ్ ఇంత బాగుంటుందా అని అనుకొని ఆ రోజు నుంచి తన విజువలైజేషన్ ని నర్చర్ చేసుకుంటూ కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు. లైఫ్ లో ఎలాగైనా యాక్టింగ్ లో పెద్ద సక్సెస్ఫుల్ స్టార్ అవ్వాలని అనుకున్నారు. ఆ రోజు ఆయన పెట్టుకున్న డ్రీమ్, ఆయన విజువలైజేషన్, ఆయన ఫ్యూచర్ విజన్, ఆయన పైన ఆయనకి ఉన్న నమ్మకం ఈ రోజు అతన్ని పెద్ద స్టార్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఏం చెప్తుందంటే ఆస్క్, బిలీవ్, యాక్షన్ అండ్ రిసీవ్. ఫస్ట్ వన్ ఆస్క్. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక పెద్ద గోల్ పెట్టుకొని తనకు ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామిని అడిగారు. సెకండ్ వన్ బిలీవ్. తన కష్టానికి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందని నమ్మారు. థర్డ్ వన్ యాక్షన్. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే తన లక్ష్యాన్ని సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేసుకోగలిగారు. ఇప్పుడు కొన్ని కోట్ల జనాలకి ఇన్స్పిరేషన్ గా నిలిచిపోయారు. మనం కూడా ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు అది ఓవర్ నైట్ లో రిజల్ట్ అనేది రాదు. కొన్ని ఇయర్స్ మనం కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేయాలి. అందులో ఎన్నో ఛాలెంజెస్, ఫెయిల్యూర్, స్ట్రగుల్స్. సో ఇక్కడ చూడండి, ఆస్క్, బిలీఫ్, రిసీవ్. ఆస్క్ అంటే అడగడం, బిలీఫ్ అంటే అడిగిన దాన్ని నమ్మడం, రిసీవ్ అంటే అడిగిన దాన్ని ఎంత బలంగా నమ్ముతున్నామో ఆ నమ్మిన దాన్నే నేచర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక రోజంట చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నారంటే, ఎవరో హిందీ హీరో, ఒక టాప్ హీరో అంట, ఆ హీరోకి సంబంధించింది అన్న, ఇప్పుడు ఈ హీరో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, ఆ కుటుంబం మొత్తం ఎంత అసలు సక్సెస్ఫుల్ అయింది. అసలు ఆ పేపర్ లో చూసిన, న్యూస్ లో చూసిన, ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆ వ్యక్తి తాలూకా సంబంధించిన కుటుంబం మొత్తం కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ కనబడము నాకు చాలా బాగా ఇన్స్పైర్ చేసిందన్న. మన కుటుంబం కూడా అలా ఉండాలి అని అంటే, అప్పటి వరకు చిరంజీవికి థాట్ లేదంట. అప్పుడు తమ్ముడు ఏదైతే అన్నాడో ఆ థాట్ ని తను బలంగా దాన్ని తీసుకొని,
నిజంగా మనం ఎందుకు అంత ఇన్స్పైర్ అవ్వద్దు, మన కుటుంబం మొత్తం కూడా ఒక ఎందుకు ఆ విధంగా అవ్వద్దు అని ఆ రోజు తను అనుకున్నది. ఫస్ట్ తను తన లక్ష్యం వైపు ఫోకస్ పెట్టి తను అనుకున్నది సాధించిండు మెగాస్టార్ చిరంజీవి. సో ప్రయత్నాల మీద ఫోకస్ చేయదు, ఫలితాల మీద ఫోకస్ చేయొద్దు, ప్రయత్నాల మీదనే ఫోకస్ చేయాలని చెప్పి తన కష్టాన్ని నమ్ముకొని తన పనిని కన్సిస్టెన్సీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. సో మరి ఇక్కడ కన్సిస్టెన్సీ కంటిన్యూ ఒక వర్క్ ని ఎందుకు ప్రాక్టీస్ చేశాడు? ఇక్కడ మనం ఒకటి అనుకున్నాం, ఒక కొత్త హ్యాబిట్ అలవాటు కావాలంటే 41 days ప్రాక్టీస్ చేయాలని ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ దేని మీద పనిచేస్తుంది అనుకున్నాం? రిపిటేషన్ మీద పనిచేస్తుంది. అంటే తను అనుకున్న లక్ష్యాన్ని రిపీటెడ్ గా కన్సిస్టెన్సీ కొన్ని సంవత్సరాలు అది ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు తను సక్సెస్ అవ్వడమే కాదు, తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రోజు హ్యాపీగా ఉందా లేదా? సో తను ఎవరిని అడిగిండు? నేచర్ అనుకోవచ్చు, భగవంతుడు అనుకోవచ్చు. తనకి ఇష్టమైన ఆంజనేయ స్వామిని అడిగాడు అన్నట్టు. నేను ఇది కావాలి అనే క్లారిటీ, నేను ఇది కావాలనే ఒకటి క్లారిటీగా అడిగిండు. ఆ అడిగిన దాన్ని నమ్మిండు కాబట్టి ఈ రోజు తన కుటుంబంలో ఎంత మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యాలండి, అవునా కదా? ఇంకా ఇంకొక కంటిన్యూగా ఉంది, కొంచెం చూద్దాం. అందులో ఉంటాయి, అవన్నీ కూడా దాటుకొని మనం కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఫాలో అయ్యారో చిన్న వీడియో క్లిప్ లో చూద్దాం. నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్లే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి, ఊహించుకుంటుండేవాడిని. దేవుడు అనేది నథింగ్ బట్. ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ లో ఊహాశక్తి అనుకున్నాం కదా. సో చిరంజీవి గారు ఏం చేసిండు? తను అనుకున్న దాన్ని ఊహించిండు, ఇమాజిన్ చేసిండు. అంటే ఊహించడం అనేది కూడా ఎంత గొప్ప శక్తి చూడండి. ప్రకృతి దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మగా నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో, ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావు, వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్, యూ హ్యావ్ టు రీచ్ దట్ గోల్. ఎస్, ఊహించాను, ఈ పోషకులు రావాలని ఊహించారు, అందుకే వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా బిలీవ్ చేస్తారో తెలుసుకుందాం. చాలా సార్లు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పేవారు, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా అవుతావు. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసినట్టయితే వన్ బికమ్స్ వాట్ వన్ థింగ్స్. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాంటి లైఫ్ ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, గాడ్ యువర్ థాట్స్. మన ఆలోచనలే మన హ్యాబిట్స్ అవుతాయి, అవే మన యాక్షన్స్ అవుతాయి, అండ్ దట్ బికమ్స్ యువర్ డెస్టినీ. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన ఆలోచనలకి ఆకర్షణ శక్తి ఉంటుంది. మన లైఫ్ గురించి, మన డ్రీమ్స్ గురించి ఏవైతే ఆలోచిస్తామో సేమ్ అలాంటి లైఫ్ నే మనం రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవుతాం. మన ఆలోచనలు మన లైఫ్ కి పెట్టుబడి లాంటివి. పెద్దగా ఆలోచిస్తే లైఫ్ పెద్దగా ఉంటుంది, పాజిటివ్ గా ఆలోచిస్తే లైఫ్ పాజిటివ్ గా ఉంటుంది. మన ఆలోచనలు బట్టి మన లైఫ్ ని, మన డెస్టినీని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లిప్ ప్లే చేస్తాను. ఈ క్లిప్ లో పవన్ కళ్యాణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం మాట్లాడారో తెలుసుకుందాం. యద్భావం తద్భవతి. యాజ్ అ మ్యాన్ థింక్ ఇట్ సో ఈజీ. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. ఇది మా నాన్న చిన్నప్పుడు నాకు నేర్పించిన. నేను అనుకున్నాను, నాన్న ఏం చేయాలి బేండి అంటే, నీ ఆలోచనలు అలా ఉండడం అలా తయారవుతావు. సో మోస్ట్ కాషియస్ థింగ్ యూ హ్యావ్ టు బి. ఎందుకు ఇదే చెప్తాను అందరికీ అంటే, గాడ్ యువర్ థాట్స్, దెన్ దట్ విల్ గైడ్ యూ, దట్ విల్ బికమ్. ఇఫ్ యూ డోంట్ గాడ్ అంటే, మన ఆలోచనలు ఏవో అవే మనకి హ్యాబిట్స్ అవుతాయి, అవే మన యాక్షన్స్ అవుతాయి. దట్ బికమ్స్ అవర్ డెస్టినీ. అందువల్ల యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ చూస్ యువర్ థాట్. ఉన్నతమైన ఆలోచన ఉంటే ఉన్నతమైన జీవితం, దిగజారుడు ఆలోచన ఉంటే దిగజారుడు జీవితం. అంతే, దానికి దట్ క్లియర్. అందుకనే యద్భావం తద్భవతి అనేది ఎంత ఉన్నతమైన కోట్ అంటే, దాన్ని తీసుకుంటే ఇంకా మనం ఏవి పుస్తకాలు చదవక్కర్లేదు. అదొక్కటే పట్టుకోండి, ఉన్నతమైన ఆలోచన పట్టుకోండి. అంటే నీకు అదొక్కటే పట్టుకోండి, యద్భావం తద్భవతి అని. ఇప్పుడు రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా బిలీవ్ చేస్తారో తెలుసుకుందాం. రామ్ చరణ్ గారు ఏమన్నారంటే, మనం యూనివర్స్ కి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఏదైనా అబండెంట్ గా కావాలంటే మన దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత లేని వారికి హెల్ప్ చేయాలి. డబ్బు రూపంలో కావచ్చు, క్లోత్స్ డొనేట్ చేయొచ్చు, చదువు రూపంలో హెల్ప్ చేయొచ్చు, ఫుడ్ డొనేట్ చేయొచ్చు, మీ నాలెడ్జ్ ని షేర్ చేసి హెల్ప్ చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. ఇలా మనం ఏదైతే ఇస్తామో అదే మనం మల్టిపుల్ గా మన లైఫ్ లోకి ఆకర్షిస్తాం. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ఇందులో రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమన్నారో తెలుసుకుందాం. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే. చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసి మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ ని అచీవ్ చేశారో.
చూడండి, స్టార్టింగ్ ఏదనుకున్నారో దానికి రిజల్ట్ ఇది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ రిపీటెడ్ గా ఒక పనిని కంటిన్యూగా ఏమంటారు ప్రయత్నాల మీదనే ఫోకస్ చేసి కన్సిస్టెన్సీగా చేయడం వల్ల ఈరోజు చూడండి మెగాస్టార్ చిరంజీవికి ఒక గిన్నిస్ రికార్డు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, రామ్ చరణ్ గారికి మొన్న రీసెంట్ గా ఒక బిరుదు వచ్చింది. సో దిస్ ఈస్ ద రిజల్ట్, అవుట్పుట్. సో చూడండి ఎంత అద్భుతం. సో ఇది దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా, కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే హ్యాబిట్ మైండ్. సో మనం ఎలాంటి కమాండ్ ఇస్తున్నాం అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే మన సీనియర్స్ ఎప్పుడు పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అని అనడానికి కారణం ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన హరి సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇన్వైట్ చేసిన జానీ సార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో రైట్, సార్ ఒకసారి గ్రాండ్ గా అప్లాజ్ ఇద్దాం. మనం మెంటర్ హరి సార్ వచ్చారు, అందరం కూడా సార్ కూడా వెల్కమ్ చెప్తాం. సో ఈ రోజు స్పెషల్ గా ఉంటుందని చెప్పాను మీ అందరికి కూడా సెషన్. సో మీరు అందరు చక్కగా వీడియో ఆన్ చేసుకుని సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ అవర్ మెంటర్ మనం రేణుకా ప్రొఫెసర్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా మంచి సెషన్. కాన్షియస్ సబ్ కాన్షియస్ గురించి మనం అందరం సరే మాట సరిపోతుందా? వాయిస్ సురేష్ గారు ఎప్పటి నుంచో విని విని ఇది ఎంతో ఇంపార్టెంట్ అని తను కూడా నోట్ చేసుకొని ఇంకా మరెంతో స్టడీ చేసుకొని దానికి దీనికి పోల్చుకొని ఇది మళ్ళీ నాకు ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, నా సక్సెస్ కి ఇది ఎలా కారణం అవుతుంది, సమాచారం తెలుసుకోవడం వేరు, దాన్ని సద్వినియోగం చేసుకోవడం వేరు, దాన్ని దీన్ని పోల్చుకొని చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇంత మంచి దాన్ని ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తెలుసుకోవాలి. ప్రతి చీటి మాటకి నిరాశ, నిస్పృహ, నిస్తేజం ఈ మూడు చాలా ప్రమాదకరమైనటువంటి. ఏదైనా మనం అనుకూలంగా జరగకపోతే నిస్పృహలోకి వెళ్ళిపోతాం, నిరాశ వచ్చేస్తుంది, అంటే ఎటువంటి ఇంకా ఆశలు వదిలేసుకుంటాం. దాంతో నిస్తేజం అంటే ఉత్తేజం ఉండదు, ఉత్సాహం ఉండదు. ఈ మూడు ప్రమాదకరమైనటువంటి శత్రువులు. ఫస్ట్ నిస్పృహ దగ్గరనే కొట్టేసేయాలి దాన్ని. స్పృహ ఉంటే నిస్పృహ ఉండదు, అంటే అలర్ట్ గా ఉంటే, చాలా కాన్షియస్ గా ఉంటే నిస్పృహ ఉండదు. ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోయినా, ఇప్పుడు మనం విన్నది అర్థం కాకపోయినా వెంటనే నిస్పృహ చెందకూడదు. ఇంకా ఎన్నో 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 వింటూ ఉంటే అప్పుడు వచ్చేస్తుంది. చిన్న ఆరోగ్యం పాడవగానే నిస్పృహ చెందకూడదు, ఎవరో మంచిగా మాట్లాడలేదని నిస్పృహ చెందకూడదు, ఏది నిస్పృహ చెందకూడదు. ఒకసారి డైమండ్ సార్ని గురించి సార్తో కూడా ఒక 2 విషయాలు మాట్లాడి నేను చెప్తూనే ఉంటాను. డైమండ్ సార్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు కాన్షియస్ సబ్ కాన్షియస్ క్లారిటీగా సార్ చెప్పడం జరిగింది, దాంతో ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మంచి వీడియో ఇస్తూ ఏదైనా విజువలైజేషన్ తోటే సార్ మనసులో అనుకుంటాము. నేను నిజంగా నా మనసులో అనుకున్నప్పుడు ఏంటంటే, నేను చదువుకుంటున్నప్పుడు సార్ 10th క్లాస్ చదువుతున్నా, స్కూటర్ మీద భార్యాభర్తలు పోతున్నప్పుడు చూశాను. నేను కూడా ఒక మంచి స్కూటర్ తీసుకోవాలి అని 10th క్లాస్ అనుకున్నా సార్. నేను ఒక స్కూటర్ తీసుకోవాలి, మంచిగా చదువుకోవాలి ఇట్లా అని నాకు అట్లా అనిపించింది సార్. అట్లా అనిపించుకొని ఈ రోజు టీచర్ స్థాయికి వెళ్ళారంటే అట్లా విజువలైజేషన్ సార్. విజువలైజేషన్ కార్ లో తిరుగుతాను సార్ నేను. అప్పుడు అది విజువలైజేషన్ అని కూడా తెలియకున్నా గానీ, కానీ విజువలైజేషన్ ద్వారానే, ఊహ శక్తి ద్వారానే, భావన శక్తి ద్వారానే మనం మన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తాం అన్ని. అవును సార్. అప్పుడు తెలీదు, ఆ చిన్నప్పుడు తెలీదు, అయినా కానీ ఆ ప్రాసెస్ లోపల జరిగిపోయింది. అంతే కదా. అయితే ఇప్పుడు తెలుసుకుంటే లాభం ఏంటంటే మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు. అంతే కదా సార్ తేడా. ఈ రోజు స్కూటర్ కాదు, కార్ కూడా. అవును సార్. వండర్ఫుల్ సెషన్ సార్, బాగుంది. తర్వాత వీళ్ళు కూడా మతి ఎంతో గతి అన్నది కొత్తగా, అంటే ఇది మీరు కూడా చెప్తారు ఇలాంటివి, ఇది కూడా పవన్ కళ్యాణ్ ద్వారా నాకు నచ్చే వర్డ్.
ఒకవేళ గతి బాలేదు అని అనుకుంటే వెంటనే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ పోయింది అనేది తెలుసుకుంటే సార్. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ మాట బాగా విన్నారు సార్ మీరు. ఆ వర్డ్స్ సార్ మీరు చెప్తే ఇలాంటి వర్డ్స్ నాకు ఇష్టం సార్. మీరు చెప్తుంటే ఏమంటే రాసేసుకుంటా. ఎందుకంటే మనసుకి ఇలాంటి విషయాలు చాలా ఇష్టం. ఎందుకంటే మనసుకి సక్సెస్ అంటే కావాలి, ఫెయిల్యూర్ దానికి ఇష్టం ఉండదు. అవును సార్. కాకపోతే ఇలాంటి విషయాలకి దగ్గరికి తీసుకొచ్చే స్నేహం కూడా ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా, ఒక వ్యక్తి చాలా నిరాశకి నిస్పృహకి లోనైనప్పుడు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మళ్ళీ తను నిస్తేజంలోకి వెళ్ళకుండా ఉత్తేజంలోకి వెళ్ళింది అని చెప్పారు. ఆ రైట్ స్నేహం అనేది ఇంపార్టెంట్, ఆ రైట్ గైడెన్స్. ఎంత పెద్ద సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళైనా సరే ఈ మూడిట్లోకి వెళ్తూనే ఉంటారు. కానీ రైట్ ఫ్రెండ్షిప్, రైట్ గైడెన్స్ అనేది లేకపోతే చాలా కష్టం. అంటే బాగా లో ఎనర్జీ ఉన్నప్పుడు మనకి చాలా తోడు అవసరం. మళ్ళీ ఏదైనా అనుకూలంగా జరుగుతున్నప్పుడు కూడా తోడు అవసరం. అనుకూలంగా జరిగినప్పుడు కూడా మనం రాంగ్ ట్రాక్ పడేటువంటి అవకాశం ఉంది, అన్ని అనుకూలంగా జరుగుతున్నప్పుడు. కంటిన్యూస్ గా సక్సెస్ ఇవ్వడు దేవుడు, ఫెయిల్యూర్ ఇచ్చి మళ్ళీ కొంచెం ఆలోచింపజేసి మళ్ళీ రైట్ లోకి తీసుకెళ్తాడు. అందుకని జాగ్రత్తగా ఉంటాడు. ఎప్పుడు నేను నేచర్ కు క్లారిటీ అనేది ఇవ్వాలి సార్. క్లారిటీ, కోరిక అనేది క్లారిటీగా ఇవ్వం మనం, క్లారిటీ అనేది ఇవ్వాలి. అది కూడా బాగుంది. నేచర్ కి క్లారిటీ ఉంటుంది సార్. మనకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేచర్ అంటే రాజ్యాంగం అన్నట్టు. రాజ్యాంగానికి మనం క్లారిటీ ఇవ్వాలా? మన కోరిక రాజ్యాంగానికి తగ్గట్టుగా మనం ఉండాలి. మన నేచరే బయట నేచర్. మన నేచర్ కి ఎంత శక్తి ఉంటే అంత రిజల్ట్ బయట నేచర్ దగ్గర ఉంటది. నేచర్ లో ఒక లా ఉంది, కాస్మిక్ లా అంటాం. అది పర్ఫెక్ట్, ఆల్వేస్ పర్ఫెక్ట్. సో మన నేచర్ కి ఏం కావాలో అనే క్లారిటీ ఉండాలి. దానికి మనం ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు. రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అదే సార్, మన కోరిక అనేది క్లారిటీగా ఉండాలని. మన కోరిక క్లారిటీ ఉండాలి, మన ఫ్రెండ్షిప్ రైట్ క్లారిటీగా ఉండాలి. అయితే కోరిక ఇక్కడ చూడండి సార్, వాళ్ళకి సబ్జెక్ట్ అంతా తెలుసో తెలియకైనా ఊహ ద్వారానే అన్ని జరుగుతున్నాయి. అది పవన్ కైనా, మీకైనా, మీ జీవితంలో, ఎవరి జీవితంలో. ఇప్పుడు చూడండి, ఈ తెలుసుకోవడం వల్ల లాభం ఉంది, అచ్చా ఇట్లాంటి పవర్ నాలో ఉంది, సబ్ కాన్షియస్ పవర్ అనేది తెలుసుకోవడం వల్ల లాభం ఉంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళందరూ ప్రయత్నాలు చేసిన వాళ్ళు, మీరు ఎంతో కష్టపడి చదువుకున్నారు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు, ఈరోజు డైమండ్ పొజిషన్ కి చాలా కష్టపడ్డారు. ప్రయత్నాలు, చిన్న చిన్న ప్రయత్నాలు, ఏ రోజుకు ప్రయత్నం ఆ రోజు చేసిన వాళ్ళు, సంకల్పాలు పెట్టుకొని మరీ చేసిన వాళ్ళు, అది సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిన వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. కాన్షియస్ మైండ్ కి ఇది నేర్పాలి. ప్రయత్నాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కేవలం అఫర్మేషన్ రాసిన వాళ్ళు కానే కాదు. ఇది సో రైట్ ప్రయత్నం అనేది ఎంత ఇంపార్టెంటో. పవన్ గారు వర్షంలో అయినా సరే ఎంత తక్కువ చేసి మాట్లాడినా తనకి యుద్ధ కళ నేర్పిన వ్యక్తి దగ్గర అలానే వెయిట్ చేశాడు రోజుల తరబడి. నేను పలానా నా అన్నయ్య అని చెప్పుకోలేదు అతను. ఆ యొక్క ఇన్స్టిట్యూట్ లో క్లీనింగ్ వర్క్ ఇచ్చారు అతనికి. అంత ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నేర్పడం స్టార్ట్ చేసిన టైంలో పక్కన వాళ్ళు చెప్పారు, ఇతను మెగాస్టార్ తమ్ముడు అని. అది ఆయనది. అలా ప్రయత్నం చేస్తే అంత వినయంతో అప్పుడు వచ్చింది. ఆ తర్వాత చెప్పాడు యద్భావం తద్భావం అనేది ఉంది అని, అప్పుడు చెప్పాడు. సో ప్రయత్నాలే ఫస్ట్. ఆల్రెడీ నేచర్ లో ఏ ప్రాసెస్ ఉండాలో అది ఉంది. ప్రయత్నాలు ఎలాంటివి అంటే సార్, రైట్ ఫుడ్ ని సెలెక్ట్ చేసుకోవడం లాంటి. ఫుడ్ మింగిన తర్వాత ఇక అది ఏం చేయాలో మనం చెప్పక్కర్లేదు. అది అసలు దానికి ఏ ప్రాసెస్, మనం
ఇదిగో ప్యాంక్రియాస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వు, నువ్వు ఇన్సులిన్ ని రిలీజ్ చేయి, మై డియర్ కాలేయం స్టోర్ చేయి ఇప్పుడు అని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పంపింగ్ స్టార్ట్ చేయండి ఇట్లాంటి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో కానీ మనకు ఆ ప్రాసెస్ తెలిస్తే క్లీనింగ్ చేసుకుంటాం, రైట్ ఫుడ్ తీసుకుంటాం. మనకు సిస్టమ్ గురించి తెలుసుకోవడం వల్ల రైట్ ఫ్రెండ్షిప్, రైట్ ఫుడ్, రైట్ థాట్స్, రైట్ భావాలు, బీయింగ్స్ ఇట్లా ఉంటుంది. అంటే బీయింగ్ అంటే ఉండడం, ఎలా ఉండాలో అట్లా ఉంటాం, ఎటువంటి నెగిటివ్ ఉంటుంది. సో ఇది కదా మంచి క్లారిటీ ఈరోజు. అందుకనే ఈ సబ్జెక్టే చర్చించడమే రైట్ అని చెప్పడం జరిగింది. ఒకసారి సురేష్ సార్కి మనం ఈ చర్చ కారణమైన సురేష్ సార్కి ఇది డియర్ ఫ్రెండ్స్ మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి, చిన్నప్పటి నుంచే ఈ సిస్టమ్ గురించి తెలియజేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, మన యొక్క లోపల సిస్టమ్ గురించి తెలియజేయడం ఎంత అవసరమో. ఎందుకంటే రైట్ ఫుడ్ తీసుకుంటారు, కెమికలైజ్డ్ అయినది లోపల ఇంకా కెమికలైజ్ అవుతుంది అని ఇలా చెప్తాం. మంచిది. యద్భావం తద్భవత్ అనేటువంటి కాన్షియస్ సబ్ కాన్షియస్ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఫార్ములాస్ చెప్పడం చాలా మంచిది. వాళ్ళు నిస్పృహ చెందకూడదు, నిరాశ చెందకూడదు, నిస్తేజంగా ఉండకూడదు. ఇది సరేనా? ఇంకెవరైనా సార్ దీని గురించి చాలా మంచిగా నేను తెలుసుకోవాలని ఉంది అనుకుంటే మీకు నచ్చిన పాయింట్స్ కానీ, నాగరాణి గారు, కమాలి గారు కానీ, శ్రీరంగ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు చాలా బాగుంది సార్. ఇంకా మాకు క్లియర్ గా అర్థమైంది ఈరోజు సార్ చెప్పిన సెషన్. అయితే నా లైఫ్ లో కూడా చాలా వరకు జరిగింది సార్. అయితే నాకు చిన్నప్పటి నుంచి అంటే 4th క్లాస్ నుండి అంటే సోషల్ బుక్ లో అట్లా చార్మినార్ చూసినప్పుడు అట్లా చార్మినార్ చూడాలి, హైదరాబాద్ అంటే ఇష్టం అన్నట్టు ఉంటుండే సార్. తర్వాతకి కొంత తెలిసిన తర్వాతకి హైదరాబాద్ ఉంటే ఇంకా బాగుంటది అన్నట్టు ఉంటుండే సార్. అయితే హైదరాబాద్ లో మాకు రిలేటివ్స్ ఎవరు లేరు, నల్గొండ చుట్టుపక్కలనే ఉండేది. సో మ్యారేజ్ తర్వాత ఏంటంటే మా సార్ ఫస్ట్ నుండి కూడా ఇక్కడనే ఉండటం సార్. ఆ విధంగా హైదరాబాద్ లో ఉండేటట్టు నాకు ఆ నేచర్ కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా నేను అనుకున్నా సార్, అంటే చిన్నప్పటి నుంచి అనుకోవడం వల్లనే నేను హైదరాబాద్ కి రీచ్ అయ్యేటట్టు ఆ నేచర్ చేసిందని అలా జరిగింది. నెక్స్ట్ మా ఇంపార్టెంట్ సార్ ఓన్లీ 10th చదువుకుంటే చాలా అన్నట్టు అనుకునే సార్. నిజంగానే 10th చదువుకుంది మా సార్. ఆ విధంగా ఇంకా నేను హై కోరుకుంటే ఇంకా బాగుంటుండేదామని నేను అనుకున్నది నేచర్ ఇచ్చింది కదా అని అట్లా అనుకోవడం సార్. ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంకా మనం గోల్స్ ఏదైనా సరే హైగానే రీచ్ అట్లా కోరుకుంటేనే అలా అవుతుంది, లో అనేది కోరుకోవద్దు అనేది ఇంకా బాగా కనెక్ట్ అయింది సార్. ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి మీరు ఏంటి అంటే దాన్ని అనుకున్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ కి వెనక ఉద్దేశం చెప్పారు అవునా? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మీరు అంత ఎఫర్ట్ పెట్టడానికి నాట్ సో ఈజీ. ఒక లాగిన్ చేసి విఆర్ గా ఉండి స్టార్ అయ్యి 1000 వరకు రావడం అంటే దాని ఉన్నటువంటిది ఏంటి? అయితే నా క్వాలిఫికేషన్ ఇంటర్ తోటే స్టాప్ అయింది సార్. నేను అంటే అంతకు ముందు కూడా ఏంటంటే ఫోటో స్టూడియోలో జాబ్ చేస్తాను. నెక్స్ట్ మన గవర్నమెంట్ స్కూల్లో కూడా వేకెన్సీ ఉంటే ప్రైవేట్ గా 3 years మన ప్రైమరీ స్కూల్లో టీచర్ జాబ్ చేశాను. నెక్స్ట్ ట్యూషన్స్ అట్లా చెప్పడము. అంటే ఇక స్టడీ ఎక్కువ చేసుకోలేదు. తర్వాత మళ్ళీ టైలరింగ్ నేర్చుకొని చాలా ఇంట్రెస్ట్ సార్, చెయ్యాలి అనుకుంటే మనం చెయ్యాలి అని ఉంటుండేది. అయితే టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా అంటే ఓన్లీ హెమ్మింగ్ అంటే అది చాలా చిన్న పని సార్, వచ్చేస్తుంది ఎవరికైనా. కొందరు ఉండి బ్లౌజ్ కుట్టడం అంటే చాలా హార్డ్ వర్క్, తొందరగా సెట్ అవ్వదు అని అంటుండేది. మరి కుట్టే వాళ్ళు ఏ విధంగా కుడుతున్నారు, కొందరు కుట్టని వాళ్ళు ఉన్నారు, ఇంకా మంచిగా ఫ్యాషన్ డిజైన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవుతుంది, ప్రాక్టీస్ చేస్తుంది అంటే కొంచెం మా పిల్లలు చిన్న పిల్లలు ఉండడం వల్ల బయటకు వెళ్ళకుండానే ఇంట్లో మామూలు ఒక పర్సన్, తెలిసిన పర్సన్ బేసిక్స్ నేర్పించింది సార్. ఇక చాలా ఓన్ గా నేనే ప్రాక్టీస్ చేసుకొని నేను అట్లా నేర్చుకున్నా సార్. ఓన్లీ నా వరకు నేను కుట్టుకుంటే చాలా అనుకున్న పర్సన్ ని
ఇక కస్టమర్స్ కూడా కుట్టడం అట్లా క్రియేట్ ఇంకా చేసుకుంటారు, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు. కుట్టడం అట్లా ప్రాక్టీస్ తోటి చాలా వస్తుంది సార్. స్టార్టింగ్ అయితే చాలా స్ట్రగుల్స్ పెయిన్స్ అట్లా ఉంటుంది. టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా బాగా మెడల్ నొప్పి రావడము, బ్యాక్ పెయిన్ ఇదంతా ఉంటుంది. తర్వాతకి వర్క్ వచ్చిన తర్వాతకి ఈజీ అవుతుంది సార్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ దాని వల్ల మీకు ప్రాక్టీస్ ఎంత బలంగా చేయాలి, ప్రయత్నాలు తెలుస్తుంది సార్. పర్సిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ రెండు మీకు వచ్చాయి. ఇప్పుడు ఇంకా మన ఇండస్ట్రీ బిజినెస్ తోటి ఏంటంటే ఒక టీచర్ ప్రొఫెషనల్ గా ఉండడము, నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక లీడర్షిప్ గా ఉండడము, ఒక నలుగురిని గైడ్ చేయడము, ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం కూడా మనకు కూడా ఒక ప్రొఫెషనల్ గా చెప్పడం అనేది ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అన్ని విధాలుగా కూడా అంటే ఒక బిజినెస్ పర్సన్ లాగా ఒక ప్రొఫెషనల్ గా టీచింగ్ ఫీల్డ్ అన్ని విధాలుగా కూడా ఇండస్ట్రీ అనేది బాగుంది సార్. అందుకే స్టార్టింగ్ నుంచి కూడా అస్సలకి వదలకుండా చేయడం ఇక మీరు చూస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఉందా మీరు రూబీ అవుతారా? ఎస్ సార్, అవ్వాలి సార్. వెరీ గుడ్. అవ్వాలి అనేటువంటి ఆ దృక్పథం ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మీరు నిరూపించుకున్నారు. సింగిల్ గా ఏదో పర్సనల్ గా ఉపయోగపడడానికి నేర్చుకున్నది ఆ పర్సిస్టెన్స్ తోటి, పట్టుదల. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల, దాంతో పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ఎం ద్వారా అయితే అసలుకి చాలా అద్భుతం సార్. అసలుకి చాలా థ్యాంక్స్ మీకు. నెక్స్ట్ అంతా ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఏంటంటే ఇంత నాలెడ్జ్ ఇప్పుడు బయట కూడా మనకి ఇప్పుడు మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళందరూ ఉన్నా మనం కొంచెం ఫీజు చెల్లించినా కూడా ఇంత నాలెడ్జ్ అనేది ఇవ్వరు సార్. అదేదో కొన్ని బేసిక్స్ చెప్తారు, మనకి ఇంకెట్లా నేర్చుకోవాలనేది కూడా ఏం అవగాహన ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకు ప్రతిరోజు కొత్త కొత్త సబ్జెక్ట్స్ రావడము అసలు ఇంకా చాలా అద్భుతం, అదృష్టం అనే చెప్పుకోవాలి సార్ ప్రతి ఒక్కరు. అది మనకి కలుగుతున్న దాన్ని గుర్తించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు తన భావజాలం ఎలా ఉంది, ఇది తనని రూబీ చేస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది, ఎంతమంది లీడర్లు ఉన్నారు అదంతా తర్వాత. పట్టుదల ఉన్న వ్యక్తికి పట్టుదల ఉన్న వ్యక్తులు దొరుకుతారు తప్పనిసరిగా. అది ఖచ్చితం. అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే అది కదా. సరేనా? చాలా బాగా చేశారు. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి. సో ఎనర్జీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం రోజు తెలుసు కదా. సో మనకు కావాల్సినటువంటి సంకల్పాలకి సంకల్ప శక్తి అనేది సైలెన్స్ నుంచే వస్తుంది. బాగా వినండి, మనం పెట్టుకునే సంకల్పాలకి శక్తి అనేది చాలా అవసరము. అది సైలెన్స్ నుంచే మనకు వస్తుంది. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ సైలెన్స్ ఇన్ అన్ని కోణాల్లో మనం సైలెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మాట కోణంలో, ఆలోచించే కోణంలో, తినే కోణంలో, ఓకే, అన్ని కోణం. మేడం లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. నేను కానీ ఇదే సార్ ఫస్ట్ పట్టుదల పెట్టుకోవడం ఏమంటే, ఫస్ట్ కస్టమర్ ను పట్టుకోవాలి. కస్టమర్ ను పట్టుకొని ఫస్ట్ చిన్నగా స్టెప్ ఎక్కుదాం. చిన్నగా నుంచి మళ్ళీ స్టెప్ ఎక్కుకుంటా నాకు కూడా ఇలా చెప్పి రూబీ ఎడ్యుకేట్ వరకు చేరాలి, కానీ చేరుతాను అనేది మాత్రం పదే అనుకుంటున్నాను సార్. ఫస్ట్ అయితే కస్టమర్స్ కు మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉండాను సార్. అవుతుంది, ఎప్పటికైనా ఇది మాత్రం నేను నెరవేర్చుకుంటాను అనేది. మీరు ఏమంటారంటే, మనము కస్టమర్ అని అనకుండా ఎట్లా అనుకోవాలంటే, సార్ ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నారో అలా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి అని అట్లా అనుకోండి ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు మీరు కస్టమర్ అనుకుంటున్నారు, కానీ క్రియేట్ చేయాల్సింది ఎవరు? సార్లు క్రియేట్ చేస్తారు అనే కోణంలో ఉంది. అక్కడి నుంచి ఏం చేయాలి అంటే, నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి సార్ ఏం చెప్తున్నారు, ఆ యొక్క ప్రొడక్ట్ ప్రత్యేకతలు ఏమి చెప్తున్నారు, ఓకే, ఇది అవతల వ్యక్తికి ఎందుకు అవసరమైంది, అతను 3000 ఎందుకు పెట్టాలి, అవసరం ఏంది అసలుకి అని ఇలా చెప్పడాన్ని మీరు, అంటే సార్ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఖచ్చితంగా మనం మాట్లాడతాం వాళ్ళతోటి. ఆ మాటల్లో కూడా నాణ్యత, జ్ఞానం అనేది చాలా అవసరం. ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు కొంచెం జానయ్య సార్ చెప్పేది వినంగా సార్ ప్రెజెంటేషన్ చేయంగా అలా చెప్తున్నాను కొంచెం. విత్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి? మీరు 250 కదా
అవును సార్. నేను బుధవారం నాడు మాట్లాడతాను మీతో మాట్లాడి ఎలా కనెక్ట్ చేయాలి అనేది 250 నేను చెప్తాను. బుధవారం జర్నీలో ఉంటాను సార్ ఈ బుధవారం. అయితే మనం గురువారం చేద్దాం. మీ గురించి నేను గురువారం ఫ్రెండ్స్ పాపది మ్యారేజ్ ఉంది. అక్కడ ఫ్రెండ్షిప్ అందరూ క్లాస్మేట్ అంతా కలుసుకుంటాను. అక్కడ అందరికి నేను ఇది ప్రెజెంటేషన్ చేయాలని ఉన్నాను సార్. అవునా? అయితే ముందే చెప్పాలి. కాఫీ పొడి ప్యాకెట్లు అన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను మీకు సజెషన్ ఇస్తాను సార్. తన చేతి ఫోన్ లో ఉన్నటువంటి సమాచారం ఎలా ముందు ప్రొడక్ట్ కనెక్ట్ చేయాలనే తొందర కాకుండా ముందు ఇన్ఫర్మేషన్ ని కనెక్ట్ చేయాలి అనేటువంటి హెల్త్ అవేర్నెస్ ఓకే అనేది మీరు చెప్పండి తనకి. ఓకే మేడం, సార్ చెప్పినట్టు విని అక్కడ మీరు మీ ఫ్రెండ్ కి ఎలా ద వే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, తీసుకోవాలని కాదు తెలుసుకోవాలని చెప్పండి. ఓకే సార్. ఇది వాళ్ళకి తర్వాత ఎంత అవసరం మీకు ఇది ఇంపార్టెంట్ అనేది చెప్పండి. ఓకే, సో మీరు ఒక ల్యాప్టాప్ లో షేరింగ్ చేస్తూ ఏ విధంగా ప్రెజెంటేషన్ చేయాలి అనేది ముందు ఆ ప్రయత్నాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు టైలరింగ్ అప్పుడు ఏం ప్రాక్టీస్ చేశారండి? ఫస్ట్ కుట్టడం ప్రాక్టీస్ చేశారు, మనం చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. అంతే. తనకి కుట్టడానికి కుట్టు మిషన్ ఎట్లయితే అవసరం మనకి ల్యాప్టాప్ అవసరం, అంతే తేడా. ఇప్పుడు చిరంజీవి గారిని ఆ చిన్న వీడియోని షేర్ చేయకపోతే సురేష్ గారు ఇంత బాగా కనెక్ట్ చేయలేరు కదా. ఈ జూమ్ నేను లేకుండా జస్ట్ నేను ఫోన్ లోనో అట్లా ఉంటే నేను దాన్ని ఎంజాయ్ చేయలేను కదా, కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేను కదా. ఒక కెమెరామెన్ కి కెమెరా ఎంత ఇంపార్టెంట్, మనకి జూమ్ ఆ వీడియో ప్రెజెంటేషన్ అంత ఇంపార్టెంట్. సరేనా? ఓకే సార్. అప్పుడు మీరు చాలా బాగా మీ వాళ్ళకి కనెక్ట్ చేయగలుగుతారు. ఓకే సార్. రైట్ కోరికకి రైట్ యాక్షన్స్ ఉండాలండి. రైట్ కోరికకి రైట్ యాక్షన్స్. నేను కానీ ఇదే సార్, నేను కానీ అన్ని టైలరింగ్ అంతా వచ్చు సార్. నాకు కూడా టైలరింగ్ వచ్చు, హార్డ్ వర్క్ అన్ని మట్టసంగా నేర్చుకునే ఉన్నాను. ఇంట్లో కష్టం చేసి కూడా దేంట్లో మీరు పర్ఫెక్షన్ చేస్తారని అర్థం. 12 years లోనే అన్ని నేర్చుకున్నాను సార్, అంతా మట్టసంగా. అమ్మ మీకు ఒకటి చెప్పనా? వివాలో ప్రతి ఒక్కరు ఒక స్టార్ టు 500 అవుతున్నారు అని అంటేనే వాళ్ళ వెనక ఒక వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. డైమండ్ ఎయిర్ అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. కరెక్ట్ సార్. ఎంత రైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటదంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మీకు ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి, జీవితంలో ఎన్నో అనుభవాలు తెలుస్తాయి. ఒక సింగం లక్ష్మి మేడం గాని ఆమె పట్టుదలతోటి 500 అయింది. ఏంటమ్మా మీకు అట్లా అంత ఇంట్రెస్ట్? నేను అందుకే అడుగుతాను, నాగరాణ్ గారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత ఇంట్రెస్ట్ ఏంటి అని. వాళ్ళ వెనక ఏదో ఒక వండర్ఫుల్ రీజన్ ఉంటది, లేకపోతే ఇక్కడ ఉంటారు. మీరు చూడండి 12 years మీరు ఎన్నో నేర్చుకొని అంటే అంత పట్టుదలతోటి దాంట్లో టాప్ లోకి ఎక్సలెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారని అర్థం. మట్టసంగా అంటే దాని అర్థం అదే. నాకు అదే సార్, ఎక్కువ 500 తొందరగా ఎదగాలి, ఈ సంవత్సరంలో 1000 ర్యాంక్ తెచ్చుకోవాలని పట్టుదల ఫుల్ ఉన్నాను సార్. నేను మీరు కొన్ని చెప్తారు సార్, అది చూద్దాం, అట్లానే ట్రై చేద్దాం. 25 or 26 ఈ రెండు నో ప్రాబ్లం, కానీ వస్తుంది. వర్క్ తో పాటు వచ్చేదని అనుకోండి, ప్రతిసారి నేను సారో ఉండరు కదా మీ గ్రౌండ్ లెవెల్ లో చెప్పడానికి. మీరు చాలా క్వాలిటీగా చెప్పడంలో ఎదగాలి. ఎటువంటి ఎమోషన్ ని ఎడ్యుకేషన్ కి యాడ్ చేయకుండా అదంతా చెప్తాను, ట్రైనింగ్ ఇస్తాను. సరేనా సునీత మేడం? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ రోజు సార్ సురేష్ సార్ చెప్పింది చాలా బాగున్నాయి సార్. మనము సబ్ కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్ కి ఏమనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ కి అదే వెళ్తుంది అనేది. అది కొంచెం నాకు ఫోన్ ప్రాబ్లం ఉన్నట్లు మొత్తం వినలేకపోయింది సార్, కొంచెం విన్నాను. అయితే నేను ఈ రోజు సార్ చెప్పాలనుకున్నది, నేను 10th లో అంటే సార్ ప్రిన్సిపల్ సార్ అడిగారు అన్నట్టు, మీరు అందరినీ అడుగుతారు కదా సార్, మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు అని ఒక్కొక్కరిని అడుగుతారు కదా.
అప్పుడు సార్ నేను నాకు తెలియకుండానే నేను డాక్టర్ అవుతాను అని అన్నాను సార్ సార్కి. తర్వాత అనుకున్నాను సార్, నేను సడన్ గా అట్లా డాక్టర్ అవుతానని అనేసి నేను డాక్టర్ అవ్వడం ఏంది అని అనుకున్నాను సార్. అది మనము అంటే యద్భావం తద్భవతి అనేది నాకు అది చాలా ఈ వివాహంలోకి వచ్చినాక తెలిసింది సార్. అది మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది అని. ఇది చాలా ఇట్లా మనం నిజంగానే సార్ ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చాలా బాగా అర్థమవుతుంది నాకు. ఈ ఆరా మార్నింగ్ అనేది కూడా చాలా నాకు చాలా చాలా ఇది చేసింది సార్. అంటే అలవాటు నెమ్మదిగా భయాన్ని జయిస్తున్నారా? ఏదన్నా భయాలు అవును సార్, అది మీరు చెప్పినవి అన్ని పాటిస్తున్నాను సార్. అది వచ్చినా గానీ నేను చాలా కంట్రోల్లో ఉంచుకుంటున్నాను అలా. అవును సార్, ఈ ఆరా మార్నింగ్ నాకంటే ముందు నుంచే ఉంది సార్. మార్నింగ్ లేవడం అనేది, నేను ఏదైనా పని చేయాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా అప్పుడే చేసేయాలి, ఆ పనిని పెండింగ్ లో ఉంచద్దు అనే అలవాటు నాకు ఉన్నది సార్. చిన్నప్పటి నుంచే ఉంది అది. మళ్ళీ సార్ ఇంకొకటి ఏంటిదంటే, నేను అనుకున్నాను అంటే అప్పుడు నాకు ఏదైనా చేసుకోవాలని అనిపించేది సార్. నాకు అనుకూలంగా ఉండి పిల్లల్ని చూసుకొని ఇల్లుని చూసుకొని నాకు అనుకూలంగా నాకు టైంకి నేను చేసుకునేటట్టు ఏదైనా ఉంటే బాగుండు దేవుడు అట్లా చేసుకునేది అని అనుకుంటే అదే జరిగింది సార్. నాకు నిజంగానే నేను దేవునికి రోజు నేచర్ కి దేవునికి అందరికి నాకు హెల్ప్ చేసే వాళ్ళని కూడా నేను థ్యాంక్స్ అని ప్రతి రోజు 2-10 సార్లు కూడా అనుకుంటా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన. దేవుడు ఏ రూపంలో ఉంటాడో తెలుసా మీకు? అడ్రస్ చెప్తాను, చెప్పనా? టెక్నాలజీ రూపంలో ఉంటాడు. టెక్నాలజీ రూపంలోనే దేవుడు ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో మీకు అందుకనే టెక్నాలజీ జూమ్ నిచ్చాడు, ఈ రోజు హాయిగా ఇంటి వద్దనే ఉంటుంది. టెక్నాలజీ తోటి డైరెక్ట్ మీ బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు పడేలా చేస్తున్నాడు. టెక్నాలజీ తోటి ఎక్కడికి మీరు ఆర్డర్ పెట్టినా కూడా 100 మంది కస్టమర్లకు పెట్టినా 100 ప్రోడక్ట్లు 100 ప్రదేశాలకు పంపిస్తున్నాడు. ఇదంతా ఉపయోగించుకున్నాడు. టెక్నాలజీ తోటి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు, టెక్నాలజీ తోటి మీకు అమ్ముకునేలా చేస్తున్నాడు. ఇది అంతా. సో మీరు కోరుకునేది ఫస్ట్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్తాడు మనకి, మనం అది రిలీజ్ చేసిన తర్వాత ఇక తర్వాత మనకు అన్ని కూడా అరేంజ్మెంట్ జరుగుతాయి. అంతేనా? పిల్లవాళ్ళలో కోరిక ఫస్ట్ తల్లి కల్పిస్తుంది, చదువుకోవాలనేది కోరిక. ఆ తర్వాత టీచర్ రూపంలో ఒకటి అందించబడుతుంది. మళ్ళీ ఒకటి సార్, మళ్ళీ నేను మొన్న మీరు కోరిక పెడతా అన్నారు కదా సార్, నేను 3-4 డేస్ ముందే అనుకున్నాను సార్ కోరిక పెడితే బాగుండు అని అనుకున్నాను. అంతకుముందు కోరిక పెట్టి కదా మేడం చెప్పాను నాతోటి. అట్లా నాకు తెలియదు ఆ విషయం. తర్వాత కోరిక పెడితే బాగుండు, తర్వాత ఏదైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నాను సార్. తర్వాత మీరు అదే అనేసి సార్ కోరిక పెడతామని. ఎండాకాలం ఇంకా అదే చేసి, ఎందుకంటే పిల్లలు కూడా తొందరగా రెడీ చేయాలి కదా కాబట్టి అది నేను అనుకున్నదే జరిగింది అని నాకు సంతోషం సార్ బాగా. అట్లా ఇప్పటి నుంచి మంచి అనుకోండి, చాలా కాన్షియస్ గా గొప్పవి అనుకోండి. రైట్. ఇందాక ఇప్పుడు ఎవరైతే లక్ష్మీ మేడం కి చెప్పానో అవి చూడండి. మీరు ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్నటువంటి డాక్టర్లతోటి కొంచెం ఒక మోతాదు డాక్టర్ల కంటే ఎక్కువే. వాళ్ళు ఓపిక్ గా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఓపీలకి చెప్పేదానికంటే మనం ఓపిక్ గా వాళ్ళకి మూలం ఏంటో తెలియజేస్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్లు టీవీలోకి యూట్యూబ్లోకి వచ్చి ఏ ఆహారం తినాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేని వల్ల ఈ కష్టాలు వస్తున్నాయో ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, అంటే వాళ్ళ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ కింద ఇవన్నీ చెప్తున్నారు. ఓకేనా? సో మనం అది ఎప్పుడో స్టార్ట్ చేసాం ఆ హెల్త్ అవేర్నెస్. ఓకే, సో మీరు డాక్టర్ అయినట్టే. రైట్ డియర్ ఫ్రెండ్స్, కొంత మనం ప్రేయర్ చేసి మనం వెళ్దాము. సైలెంట్ ప్రేయర్స్. నువ్వు నాకు ఇచ్చే బాబు, నేను చేస్తాను. ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ ఒక 20 కౌంట్ చేయండి. 1 నుంచి 20, 20 నుంచి 1 సరిపోతుంది, చాలు. మొక్కని
నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే ధైర్యాన్ని దర్శించి దైవాలే తలపించగా, మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలపించగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి.
అహం ప్రేమ 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 అహం 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 ప్రేమ అంతులేని చిరుతలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కూడా ఒక ఎఫెక్టివ్ సెషన్ తోటి మనం కలుసుకుందాం. యాజ్ యూజువల్ గా 2:30కి 8 గంటలకి
ఓకే లక్ష్మి మేడం, మీరు రిలాక్స్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కి మనం కండక్ట్ చేద్దాం. ఈలోపు సార్ దగ్గర సజెషన్స్ తీసుకోండి. ఓకే సురేష్.